BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అలవాల్లోని పంచశీల కాలనీలో ఉంటున్న ఆమె భర్తకు వీడియో కాల్ చేసి ఆ తర్వాత ఆమె బలవన్ మరణానికి పాల్పడ్డారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న భర్త సత్యం భార్యను ఆ స్థితిలో చూసి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఉన్నటువంటి భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఎమ్మెల్యే సత్యం అయ్యో దేవుడా అంటూ గుండెలు బయలు ఏడుస్తున్నారు. రూపాదేవి మృతితో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాజకీయాలపై ఆసక్తితో చాలా కాలం నుంచి ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2023లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన అప్పటి నుంచి చొప్పదండి నియోజకవర్గంలోనే తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని దగ్గరుండి పరిష్కరిస్తున్నారు. ఇక ఉన్నట్టుండి ఆయన భార్య ఆత్మహత్య చేసుకోవడంతో సత్యంతో పాటు అతని కుమారుడు కూతురు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక వీరి వ్యక్తిగత విషయానికి వస్తే సత్యం, రూపాదేవి ఇద్దరు క్లాస్మేట్స్. వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలోనే వీరికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో చాలా కాలంగా ప్రేమించుకున్నారు. ఇక ఇరువురి పెద్దలను ఒప్పించి గత 12 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ళకి వీరికి కూతురు కుమారుడు జన్మించారు. కొన్ని రోజుల తర్వాత రూపాదేవి ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగం సాధించారు. ఇక సత్యం మాత్రం రాజకీయాలపై ఇంట్రెస్ట్ తో పాలిటిక్స్ లోనే తిరుగుతున్నారు. అయితే రూపాదేవి ప్రస్తుతం వికారాబాద్ లోని ఓ స్కూల్లో టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె గత 2 ఏళ్ల నుంచి తీవ్రమైన కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఇదే కారణంతో ఆమె 2 రోజుల పాటు స్కూల్ కు సెలవు పెట్టి అలవాల్లోని పంచశీల కాలనీలోని తమ ఇంట్లోనే ఉంటున్నారు. ఇకపోతే గురువారం సాయంత్రం రూపాదేవి తీవ్రమైన కడుపు నొప్పిని తట్టుకోలేకపోయారు. ఇదే విషయాన్ని నియోజకవర్గంలో ఉన్న భర్త సత్యంకు ఫోన్ చేసి చెప్పగా సాయంత్రంలోగా వస్తానని తెలిపారు. ఇక నొప్పిని తట్టుకోలేని రూపాదేవి భర్తకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. భార్య మృతితో భర్త సత్యం గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఈ భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని బంధువులు చెబుతున్నారు. రూపాదేవి మృతితో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇన్నాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఉన్నట్టుండి భార్య రూపాదేవి ఇలా ఆత్మహత్య చేసుకుని కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో భర్త సత్యం వెక్కి ఏడుస్తున్నారు. ఎమ్మెల్యే సత్యం ఏడుస్తున్న తీరును చూసి బంధువులు స్థానికులు కంటతడి పెట్టారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.